సరిపోవట్లేదండి. చాలా 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 బాగుందండి. ఎంత పుణ్యం చేసుకున్నాము, సంతోషంగా చింతన చేయి. హాయ్ అండి. మా 8వ యాత్రగా మేము విజయనగరం జిల్లాలోని రామనారాయణానికైతే వెళ్ళామండి. ఊరి పేరు చాకలిపేట. అయితే ఇక్కడ విశాలమైన ప్రాంగణంలో శ్రీరాముని ధనస్సు ఆకారంలో ఒక గుడిని నిర్మించడం వలన ప్రాంతీయంగా దీనిని రామనారాయణము అని పిలుస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఒక ఆధ్యాత్మికతను తెలిపే గుడి అనాలో, లేకపోతే మన రామాయణాన్ని చిత్రాల రూపంలో పిల్లలకు చూపించే ఒక గ్రంథము అనాలో, లేదంటే యువతీ యువకులకు మిరుగుబిట్లు గొలిపే దీపకాంతులలో ఆహ్లాదాన్ని పంచే ఒక ప్రపంచ వింతనాలు ఏమీ తెలియట్లేదండి. ఎందుకంటే అండి, పెద్దలకు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ముసలివాళ్ళకి, చిన్నపిల్లలకు అందరికీ కూడా చాలా బాగా నచ్చే అత్యద్భుతమైన కట్టడం అండి. మన దేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రంలో ఇలాంటి కట్టడం ఉంది అని మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి. అంత అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా మీ పిల్లలతో, మీ ఫ్యామిలీ అంతా ఏదో ఒక రోజు ఖాళీ చేసుకునండి ఈ ప్రాంతాన్ని దర్శించే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అసలు చాలా బాగుందండి. 20 సంవత్సరాలు పట్టిందటండి ఇది కట్టడానికి. నేను ఇది చూసిన తరువాత ఏంటి అసలు దీని ఆవిర్భావం వెనక ఎంతటి కృషి ఉంది అన్నట్లుగా అండి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే బ్యాంకాక్ పిల్ల అన్న ఛానల్లో ఆమె చెప్పిన ఫుల్ వీడియో అయితే చాలా డీటెయిల్డ్గా ఉందండి. నేను చూసి అన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నిజంగా అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా చూడండి. దీనిని సాయంత్రం పూట చూస్తే బాగుంటుందండి. అంటే లైట్లు వెలిగినప్పుడు చూస్తే బాగుంటుందండి. కనుక మీరు సాయంత్రం 4 అయ్యేసరికల్లా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తుంటే అండి, మీరు లోపల ప్రతి అణువు పరిశీలించి చూడాలంటే ఖచ్చితంగా 3 గంటలు పడుతుంది. ఇక 6 అయ్యేసరికి లైట్లు వెలిగించేస్తారు కనుక చూడడానికి బాగుంటుంది. 6:30కి ఏమో అండి 60 అడుగులు ఎత్తున్న పెద్ద హనుమంతుని విగ్రహం మీద లేజర్ షో అయితే వేస్తారు. రామాయణం కథ ఒకటి వేస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది ఒకటి వేస్తారు. 6:30కి ఒకటి, 7:30కి ఒకటి, 8:30కి ఒకటి, మొత్తం 3 షోలు వేస్తారండి. మన వీలుని బట్టి ఏది కావలిస్తే అది చూడవచ్చును. ఆ షో కూడా అండి అసలు నిజంగా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా అండి రామనారాయణని దర్శించి ఆనందించండి. హనుమంతుడిని మనసారా స్మరించండి. గర్వంగా చెప్పుకోండి ఇలాంటి కట్టడం ఉంది అని. జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ की जय. जय बजरंगबली.